ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అంటే మాటలు కాదు. ఈరోజు మనం సైబర్ సిటీ ప్రాజెక్టు ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ చూద్దాం. ఈరోజు లైవ్లో నేను మీ కంప్లీట్ డెవలప్మెంట్స్ చూపించబోతున్నాను. ఇక్కడ మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో ఇక్కడ మనకు చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఎలా కట్టారంటే ఆల్మోస్ట్ మనకు 6 feet పిల్లర్స్ వేసి కట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం 6 feet వాల్, దాని మీద 3 feet సోలార్ ఫెన్సింగ్. రెండింటికి ఎంట్రన్స్ ఆర్చ్ మధ్యలో 40 feet గ్యాప్ వదిలేరు. ఈ గ్యాప్ లో మనకి సో గేట్ వస్తుంది, సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. సో ఈ 40 feet గ్యాప్ లో మనకి సో కార్స్ వెళ్ళడానికి కానీ, బైక్స్ వెళ్ళడానికి కానీ, వెహికల్స్ వెళ్ళడానికి కానీ ఆ దారి అనేది ఉపయోగించుకుంటారు. సో దీన్ని ఇంకా డిజైన్ చేస్తున్నారు. సో గ్రానైట్స్ టైల్స్ వస్తుంది దీని మీద, అందులో ఎన్నో డిజైన్స్ ఉంటాయి. సో ఒక కంప్లీట్ అయ్యేసరికి మనకు ఒక మంచి అట్రాక్షన్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ 3-4 months లో ఇది డిజైన్ చేసిన తర్వాత దీని కంప్లీట్ అపీరెన్స్ అనేది మారుతుంది. ఈ సోలార్ ఫెన్సింగ్ వల్ల మనకు వేరే థర్డ్ పర్సన్ లోపలికి ఎంటర్ అవడానికి ఉండదు. కంప్లీట్ సెక్యూర్ గా ఉండడానికి ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనం వెంచర్లో డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఫామ్ చేస్తారు తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మీరు ఆల్మోస్ట్ 2 feet హైట్ లో మనకి కాంక్రీట్ వాల్ ఫామ్ చేశారు. ఇటుపక్క మళ్ళీ ఇంకో కాంక్రీట్ వాల్ వస్తుంది. ఈ మధ్యలో మనకి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. జనరల్ గా అన్ని కంపెనీస్ లో బ్రిక్స్ తో కడతారు, మనం కాంక్రీట్ తో కట్టాం. ఎందుకంటే దీని యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, దీని యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వెంచర్ లో మనకి అండర్ ఎలక్ట్రిసిటీ కూడా వస్తుంది. అండ్ రోడ్స్ కనుక మీరు చూసినట్టయితే 40 feet రోడ్స్, సో 40 feet సిమెంట్ రోడ్స్. సో దీనికి ఈ వాల్ కి ఆ వాల్ కి మధ్యలో ఆల్మోస్ట్ మనకి 40 feet గ్యాప్ ఉంది. అంటే 40 feet సిమెంట్ రోడ్స్ మనకి ఫామ్ అవబోతున్నాయి. జనరల్ గా ఇప్పుడు సిఆర్డి అప్రూవల్ ప్రకారం 30 feet. సో కానీ మనం వెంచర్ లో ప్రీమియం లొకేషన్ లో ఉంది కాబట్టి సో మంచి ప్రీమియం డెవలప్మెంట్స్ ఇవ్వాలని చెప్పేసి 40 feet సిమెంట్ రోడ్స్ వేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంతమంది బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తున్నారు, కానీ మన వెంచర్ లో సిమెంట్ రోడ్స్ 40 feet రోడ్స్ వేస్తున్నాం. ఇప్పుడు చిల్డ్రన్స్ పార్క్ ప్లే ఏరియా చూద్దాం. మన వెంచర్ లో చిల్డ్రన్స్ పార్క్ ప్లే ఏరియా కోసం phase 1 1.2 acres వదలడం జరిగింది. ఈ 1.2 acres లో మనకి ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ పార్క్ ప్లే ఏరియా. సో కాంపౌండ్ వాల్ ఆల్రెడీ 2 sides ఫినిష్ అయింది, సో విత్ సోలార్ ఫెన్సింగ్. సో కాంపౌండ్ వాల్ అయిన తర్వాత మనకి చిల్డ్రన్స్ పార్క్ ప్లే ఏరియా కూడా మధ్యలో ఈ వాల్ పెట్టడం జరిగింది. సో ఈ వాల్ అనేది బౌండరీ అనమాట. సో కాంపౌండ్ వాల్ ఉండటం వల్ల మనకి సేఫ్టీ అండ్ అట్ ద సేమ్ టైం మన వెంచర్ యొక్క బౌండరీ కూడా తెలిసిపోతుంది. సో ఈ కాంపౌండ్ వాల్ విత్ ఇన్ లో మనకి పిల్లలు ఆడుకోవడానికి సో ప్లే ఐటమ్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వస్తుంది. అండ్ మనకి లాస్ట్ లో మనకి వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. ఆల్మోస్ట్ 500 to 600 meters వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. సో ఇది ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ చిల్డ్రన్స్ పార్క్ అండ్ ప్లే ఏరియా. ఇప్పుడు మనం సౌత్ సైడ్ ఒకే కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్నాం. మీరు చూసినట్టయితే 3 feet కింద గ్రౌండ్ నుంచి మనం పిల్లర్స్ వేసి సో స్ట్రాంగ్ గా స్ట్రెంగ్తన్ గా కట్టాం. అండ్ అట్ ద సేమ్ 6 feet వాల్, దానిపైన ఆల్మోస్ట్ 3 feet సోలార్ ఫెన్సింగ్. సో జనరల్ గా కాంపౌండ్ వాల్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ లో ప్రీకాస్ట్ వాల్స్ వేస్తారు. మనం చూడండి ఎంత ప్లాన్ చేసి సో ఇన్వెస్టర్స్ సేఫ్టీ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క అప్రిషియేషన్ కోసం ఇంత నీట్ గా కాంపౌండ్ వాల్ డిజైన్ చేయడం జరిగింది. మనకి ఈస్ట్ సైడ్ అండ్ నార్త్ సైడ్ స్టిల్ పెండింగ్ ఉంది. ఈస్ట్ సైడ్ ఎందుకు పెండింగ్ ఉందంటే మనకు 15 to 20 acres ఎక్స్టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 20 acres ఉంది, ఇంకో 35 to 40 acres అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈస్ట్ సైడ్ మనం కాంపౌండ్ వాల్ కట్టలేదు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు రైట్ సైడ్ లో చూసినట్టయితే ఇది ఫేజ్ టు పార్క్ 55 సెంట్లు. దీంట్లో మనం బుద్ధ మెడిటేషన్ థీమ్ పార్క్ డిజైన్ చేస్తున్నాం. దీంట్లో బుద్ధ స్టాచ్యూ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా వస్తుంది. అండ్ గ్రీన్ లాన్ వస్తుంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఎన్నో ఆట వస్తువులు కూడా రాబోతున్నాయి. ఇది ఆల్మోస్ట్ 45 days లో మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ January 15th 20th కి కంప్లీట్ చేసి లాంచ్ చేయబోతున్నాం. ఇది ఫేజ్ 2 యొక్క పార్క్. ఈ పార్క్ ని మంచి అద్భుతంగా డిజైన్ చేయబోతున్నాం. సో ఈ పార్క్ ఆనుకునే మనకి ఫేజ్ 3 15 to 20 acres రాబోతుంది అతి త్వరలో. సో థ్యాంక్ యూ. సో ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ ప్రాజెక్ట్ ఇన్ ద రైట్ లొకేషన్, సో యూ విల్ గెట్ హైయెస్ట్ అప్రిషియేషన్. హైయెస్ట్ అప్రిషియేషన్ డిపెండ్స్ అపాన్ ద లొకేషన్ అండ్ ఆల్సో ద ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్. మీరు అమరావతిలో వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ కాజా. ఎందుకు కాజా అంటే కాజాకి అతి దగ్గరలో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రీసెంట్ గా సీఎం గారు లాంచ్ చేశారు. అండ్ కాజాకి అతి దగ్గరలో మనకి బటర్ఫ్లై జంక్షన్. సో బటర్ఫ్లై జంక్షన్ ద్వారా వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ అండ్ అట్ ద సేమ్ టైం ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది. సో త్వరలో January 2026 లో మనకి క్వాంటమ్ వ్యాలీ కూడా ఇనాగ్రేషన్ అవబోతుంది. అండ్ కాజాకి అతి దగ్గరలో ఉండబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి హాస్పిటల్స్ కానీ
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా దగ్గరలో ఉన్న ప్లేసు కాజా. అందుకని కాజా అనేది ప్రైమ్ లొకేషన్ అయింది. సో కాజా నుంచి మనం టువర్డ్స్ గుంటూరు వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో రామకృష్ణ వెనుజియా, మనకి వెనకాల కనిపిస్తున్న రామకృష్ణ టవర్స్, ఫస్ట్ కమర్షియల్ టవర్స్, దాని వెనకాల హైరేజ్ అపార్ట్మెంట్స్. కమర్షియల్ టవర్స్లో ఐటీ కంపెనీస్ కోసమైనా డిజైన్ చేశారు. త్వరలో అవి కూడా రెడీ అయిపోతున్నాయి 1 to 1.5 years. అండ్ అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ 23 floors అండ్ 33 floors హైరేజ్ అపార్ట్మెంట్స్. దాని బ్యాక్ సైడ్ మనకి ఆల్మోస్ట్ 50 acres విల్లాస్ కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం సో కొంచెం ముందుకు వెళ్తున్నట్టయితే రెయిన్ ట్రీ పార్కు. సో రైట్ సైడ్ లో మనకి ఉండవల్లి ప్రవాసు, సో ఆల్మోస్ట్ 800 plots ఉన్నాయి అపార్ట్మెంట్లో. అండ్ మంగళగిరికి అతి దగ్గరలో ఉంది 5 kilometers దూరంలో. అందువల్ల ఇది ప్రైమ్ లొకేషన్ అయింది. హాస్పిటల్స్ వచ్చేసినట్టయితే మనకి మణిపాల్ హాస్పిటల్ అండ్ ఎయిమ్స్ హాస్పిటల్ అండ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అతి దగ్గరలో ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వివిఐటి అండ్ మనకి ఎస్ఆర్ఎం, విట్ అండ్ అమృత కాలేజెస్ ఒక కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి 15 to 20 minutes దూరంలో ఉన్నాయి. అందులో మనం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడే ఉన్నాం. సో మన వెంచర్ ఎక్కడ వస్తుందంటే వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ కాజాకి అతి దగ్గరలో 1.5 kilometers దూరంలో మన వెంచర్ ఉంది. సో రామకృష్ణ వెనుజల నుంచి టువర్డ్స్ చిలువూరు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో మన వెంచర్ వస్తుంది సైబర్ సిటీ. సో సైబర్ సిటీ అనే ప్రాజెక్టు మన ప్రాజెక్ట్ చాలా చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంది. సో ప్రైమ్ లొకేషన్ లో ఉండటమే కాదు, మన ప్రాజెక్టు చాలా చాలా ప్రైమ్ ప్రాజెక్ట్ కూడా. ఎందుకంటే మన ప్రాజెక్ట్ లో ఇచ్చే డెవలప్మెంట్స్ మిగతా ఏ ప్రాజెక్ట్స్ లో ఇవ్వట్లేదు. సో హైయెస్ట్ డెవలప్మెంట్స్ ఇస్తున్నాం అండ్ రీజనబుల్ కాస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం 2 phases కి ఎల్పీ నెంబర్స్ వచ్చినాయి, ఫైనల్ ఎల్పీస్ వచ్చినాయి. అండ్ ఆల్మోస్ట్ మనకు 50% రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. అంటే ఇమీడియట్ రిజిస్ట్రేషన్ క్యాన్ బి పాసిబుల్, ఎందుకంటే ఫైనల్ ఎల్పీ వచ్చింది కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది మనకి. సో పిఎన్బి హౌసింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఎల్ఐసి 7.8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనం లోన్స్ ప్రాసెస్ చేస్తున్నాం. సో ఇంతకంటే ఇంకేం కావాలి? సో వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ ఇన్వెస్ట్ చేయండి అండ్ ప్రైమ్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేయండి. ప్రైమ్ ప్రాజెక్ట్ సైబర్ సిటీ, ఎందుకంటే మీరు వెంచర్ లో డెవలప్మెంట్స్ వస్తున్నారు, ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్. సో మిగతా ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రీమియం ప్రాజెక్ట్ at the premium location at the reasonable budget. You can choose wisely. For the free site visit, so call to the number which is on the screen. Thank you.